నువ్వు సండే స్కూల్లో లేదా యూత్ మీట్లో, సండే సర్వీస్లో ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఒక పద్ధతిగా కూర్చుంటావో, ఒక పద్ధతిగా బైబిల్ చదువుతావో, ఇదే పద్ధతి ఆ సొసైటీలో బతుకున్నప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు దేవుడు మనకు సక్సెస్ అంటే ఏంటో చూపిస్తాడు. యోసేపు అలాగే ఉన్నాడు, చెరసాల్లో ఉన్న అలాగే ఉంటాడు, ఆ సామాన్యుడిగా ఉన్న అలాగే ఉంటాడు, ఆ సామంతుడి దగ్గర ఉన్న అలాగే ఉంటాడు. ఎక్కడున్నా ఆ కుర్రోడి క్యారెక్టర్లో మార్పు రాలేదు. ఎక్కడున్నా దేవుడు నా ఎదుటున్నాడని బతికాడు. అందుకే ఫలించాడు కొమ్మ. ఎంతగా ఎదిగాడు చెప్పిన, ఆయన పొందుకున్న దీవులను ఆయనతోనే కాదండి, కొడుకులు కూడా వచ్చాయి. అంటే మనం ఈ వయసులో చేసే తింగర పనులు, ఈ వయసులో చేసే పనికి మాలిన చీకటి పనులు మనతోనే పోవు, మనల్ని భ్రష్టు పట్టిస్తాయి. తర్వాత మన పిల్లలను కూడా ఏడిపిస్తాయి. మనతోనే పోవు. ఆ దీవెనలు దూరం అయిపోయిన